ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న నేతలు. కాంగ్రెస్ వైపు చూస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు. స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా, జిహెచ్ఎంసీలోను బీఆర్ఎస్ కు బిగ్ షాక్. సీఎం రేవంత్ ను కలిసిన మేయర్ గద్వాల విజయలక్ష్మి. మేయర్ తో సహా 20 మందికి పైగా కార్పొరేటర్లు హస్తం గూటికి. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ లో మాత్రమే హవా చూపించిన గులాబీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్న గ్రేటర్ నేతలు. ఎంపీలు సైతం గోడ దూకేందుకు రెడీ. పల్లెలు పట్నంలోను బీఆర్ఎస్ పని ఖతం. పార్లమెంట్ ఎన్నికలకు ముందే కారు పార్టీ కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తా ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోనే బీఆర్ఎస్ పార్టీ పానం దాదాపు పోయింది. ప్రస్తుతం కారు పార్టీ ఐసీలో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బాడీ మొత్తం సచ్చుబడిపోయింది, గుండె మాత్రమే కొట్టుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అది కూడా ఆగిపోనుంది. ఇక కారు పార్టీ పూర్తిగా కనుమరుగు కానుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ లోక్సభ ఎన్నికలకు ముందే కారు పార్టీ ఖతం కాబోతుందన్న సూచనలు కనబడుతున్నాయి. బీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు, ఎంపీలు కూడా పార్టీ వీడేందుకు రెడీ అవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం కాంగ్రెస్ హవా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ సత్తా చాటింది. గ్రేటర్ పరిధిలో 24 నియోజకవర్గాల్లో 40.06 లక్షల ఓట్లు పోలవగా అందులో 15.77 లక్షల ఓట్లు బీఆర్ఎస్ కు దక్కాయి. ఏకంగా 16 స్థానాల్లో కారు పార్టీ విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి 9.25 లక్షల ఓట్లు వచ్చినా ఒక్క సీట్లోనూ గెలవలేదు. బీజేపీకి 9.10 లక్షల ఓట్లు పోలవగా గోషామాల్ స్థానంలో గెలుపొందింది. గ్రేటర్ లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవకపోవడం గమనార్హం. గ్రేటర్ లో భాగంగాని రంగారెడ్డి జిల్లా రూరల్ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించింది. ఇక్కడ 5 స్థానాలు ఉండగా 4 చోట్ల కాంగ్రెస్, ఒక స్థానంలో స్వల్ప తేడాతో బీఆర్ఎస్ గెలిచింది. అయితే ఇక హైదరాబాద్ పైన కన్నుబడ్డది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ దుకాణాన్ని చెవులు మూసేందుకు రెడీ అవుతా ఉన్నారు. వచ్చినటువంటి నేతలు ఎంత సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారో చూడవచ్చు. ఏమంటుందంటే మాది ఫస్ట్ నుంచి కాంగ్రెస్ కుటుంబం అంటుంది. కేశవరావు గారు చాలా రాష్ట్రాలకు అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. కారు పని అయిపోయిందా? మెల్లగా అయిపోయిందిగా.